ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో దత్తాత్రేయ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ షిరిడి సాయి దేవత దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ శుద్ధ చతుర్దశి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం 10:04 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం 007. ఈరోజు 7వ రోజు. శ్రీ భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి, ఇందులో ఈరోజు 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు, మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఈ 11వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. కావున మీరు మీ ముఖ్య స్థానములలో ఉండి భీష్మదేవునకు సంపూర్ణ రక్షణ కల్పిస్తూ ఎంతో జాగ్రత్తగా మసులుకోవాలి. 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇప్పుడు కురువృద్ధుడు మరియు యోధుల పితామహుడు అయినటువంటి భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును ఉత్సాహమును కలిగించుటకు సింహగర్జన వంటి ధ్వని కలుగు తన శంఖమును ఎంతో బిగ్గరగా పూరించాడు. ఇప్పుడు 13వ శ్లోకం. తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్య హన్యస్తా స శబ్దస్తుములోభవత్. 13వ శ్లోకానికి తాత్పర్యం. తర్వాత శంఖములు, పణవానకములు, భేరీలు, కొమ్ములు, గోముఖాలు మొదలగు వాయిద్యాలన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ ధ్వని అతి భయంకరముగా దిక్కులన్నీ పిక్కటిల్లేలా ఉన్నాయి. ఇప్పుడు 14వ శ్లోకం. తతశ్వేతైర్షయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవా పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. 14వ శ్లోకానికి తాత్పర్యం. ఎదుటి పక్షమున్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరునూ తెల్లని గుర్రములచే కట్టబడిన మహారథమునందు కూర్చొని ఉండి వారి దివ్య శంఖములను కూడా పూరించారు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకం.
పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఇక ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనడి తన శంఖమును, అర్జునుడు దేవదత్తమని తన శంఖమును పూరించారు. మరియు ఘన కార్యములను చేయు భీముడు పౌండ్రమనడి తన మహాశంఖమును బిగ్గరగా పూరించాడు. ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథం, భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి రూపకల్పన గాజుల సత్యనారాయణ గారు, పెద్ద బాల శిక్ష రచయిత. ఈ పెద్ద బాల శిక్ష రచయిత గాజుల సత్యనారాయణ గారిచే కూర్పబడిన భగవద్గీత తాళపత్ర గ్రంథాన్ని నాకు మా బంధువులు శ్రీ రాచకొండ సత్యనారాయణమూర్తి, శ్రీమతి లక్ష్మీ దంపతులు బహూకరించారు. ఇప్పుడు ప్రతిరోజు వీటిని మనం చదువుకుని ఆనందిద్దాం. మరి రేపటి పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.